నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రం రైల్వే స్టేషన్ పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటి సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం సురక్షితంగా ఉందని, మోడీ గారి మీద నమ్మకంతో ప్రజలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పదాధికారి రవీందర్ గౌడ్, జిల్లా ట్రెజరర్ శ్రీనివాస్ గౌడ్, డిచ్పల్లి మండల ప్రధాన కార్యదర్శి సురేష్, రేఖ, లక్ష్మణ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్, వివిధ మోర్చాల పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, मोदी गारी नायकत्వం నువ్వే పోయే నేను కాదు వాళ్ళే ముందట మన ముందట అన్న అన్న పక్క జరిగా మొబైల్ అన్న आप देखिए मैसेज आया ऐसा नहीं होगा. कितने सभी घर में इस्तेमाल ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? अभी 5 लोग हैं. 5 का मोबाइल लाओ. इनका कार्ड भी आ गया. वाह जी, लक्ष्मण जी का आपका भी बन गया. कार्ड नंबर జయంతి సందర్భంగా భారతదేశంలోని ప్రతి పోలింగ్ బూత్లో, ఎందుకంటే దీన్ దయాళ్ గారు చాలామందికి భారతీయ జనతా పార్టీ అనగానే వాజ్పేయి గారో, అద్వానీ గారో, లేకపోతే మోడీ గారో ఇలాంటి పేర్లు గుర్తుండే అవకాశం ఉంది. కానీ ఈ దేశంలో జనసంఘ్ పేరు మీద 1951లోనే ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారేమో అఖండ భారతదేశం ఉండాలని చెప్పి, అలాగే దీన్ దయాళ్ గారు ఈ దేశంలో అణగారిన వర్గాలు అంత్యోదయ అని చెప్పి ఈరోజు పెన్షన్లు కానీ, రేషన్ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, లేకపోతే దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇంకేమైనా బంధులు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు చూడండి. 1951లోనే ఈ దేశంలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో చిట్ట చివరి వ్యక్తి, అంత్యోదయ అనగా చిట్ట చివరి వ్యక్తికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ 2 సిద్ధాంతాల్లో, ఒకటేమో దేశం అఖండంగా ఉండాలి, రెండో సిద్ధాంతం చిట్ట చివరి వ్యక్తికి. అలాంటి వ్యక్తి గౌరవనీయులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క 108వ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్లో 100 మందిని భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలని ఇవి రెండింటి గురించి చెప్పడం, వారిని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేర్చుకోవడం, ఇవి 2 సిద్ధాంతాల ప్రకారం నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు ఇచ్చిన పిలుపు మేరకు, కిషన్ రెడ్డి గారు, ధరంపురి అరవింద్ గారు ఇచ్చిన సూచన మేరకు ఈరోజు ఇందూరు జిల్లాలోని 1200 బూతులలో ఉదయం నుంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్టి కార్యక్రమంలో సంఘటన మహామంత్రి గారు చంద్రశేఖర్ జీ గారు ఆకస్మికంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ తనిఖీ రావడం జరిగింది. మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీన్ దయాళ్ గారి చిత్రపటానికి వారు పూలమాలలు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి హెడ్ క్వార్టర్ నడిపెల్లి గ్రామ పంచాయతీలోని 105వ బూతు, 106వ బూతు, 107వ బూతు, 108వ బూతులో వారు కొంతమంది కుటుంబ సభ్యుల్ని, కొంతమంది వ్యాపారస్తుల్ని కలిసి భారతీయ జనతా పార్టీలో చేరే విధంగా వారు చర్య తీసుకోవడం, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి యావత్తున్న భారతీయులందరికీ, ఇందూరు ప్రజలందరికీ కూడా, రూరల్ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్ష. ఈ పార్టీ మెంబర్షిప్ అంటే మన పిల్లల భవిష్యత్తు మంచి కోసం. ఈ పార్టీ మెంబర్షిప్ అంటే దేశం సురక్షితంగా ఉండేదే విధంగా. ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ అంటే మనము నిశ్చితంగా ఇంట్లో ₹1,00,000 ఉండని, ₹1,00,00,000 ఉండని, 100 కోట్లు ఉండని, మన జీవితం సురక్షితంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున
ఇంకొక 10-15 రోజులు సమయం ఉంది. ఆ సమయాన్ని ఉద్దేశించుకొని మీరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసి భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.